కేరళ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు తాపడాలకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువుని సరిచూడలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణం బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ ని కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. దీనిపై 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేస్తుంది. అసలేం జరిగిందంటే, శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల పేరుతో తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైకి చెందిన ఓ సంస్థకి అప్పగించారు. అయితే వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డ్స్లో ఉంది. అయితే ఆ తాపడాలను తమ దగ్గరికి తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని ఆ కంపెనీ తెలిపింది. అంతేకాక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తరువాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది.